దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం. దావీదు ఉపవాసముండి దేవుణ్ణి బతిమాలుకొనెను. ప్రియమైన దేవుని సంగమా, దావీదు ఊరియా భార్య ద్వారా కనిన బిడ్డను దేవుడు మొత్తినప్పుడు ఆ బిడ్డ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసముతో. అతడు చేస్తున్న నిష్ట కలిగిన ఉపవాసాన్ని బట్టి తన ఇంట్లో పనివారు ఆయనను లేపటానికి ప్రయత్నించినప్పుడు కూడా వారి వల్ల కాలేదు. అంటే అంత నిష్టగా, అంత భారంగా ప్రార్థన చేస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఆ బిడ్డను దేవుడు తీసుకుంటాడు. ఇక్కడ మనకు ప్రభు నేర్పిస్తున్న పాఠం ఒకటే. చాలాసార్లు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అది దేవుని చిత్తమా కాదా అని మనం గ్రహించం. మనకది అవసరం కనుక, మనకది ఇష్టం కనుక దాని మీదనే మనం ఫోకస్ చేస్తూ దాని విషయంలో ప్రార్థన చేస్తాం. అలా చేసినప్పుడు ఒకవేళ దేవుడు దాన్ని ఆలకించకపోతే, వినకపోతే చాలాసార్లు మనం దేవుని మీద ఆయాస పెట్టుకుంటాం, సంఘం మీద ఆయాస పెట్టుకుంటాం. అలా ఉండుట చేత దినదినము మన ఆత్మీయత చల్లారిపోతుంది. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, అంత నిష్ట కలిగి అతడు ఉపవాసం ఉన్నా కూడా దేవుడు ఆ బిడ్డను తీసుకున్నారు. ఆ తర్వాత దావీదు అంటాడు, దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు కనుక మనం ఏడ్చే పని లేదు, మనమే అక్కడికి వెళ్ళాలి కానీ ఆ బిడ్డ ఇక్కడికి రాడు కదా అంటాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరాంతంలో చాలాసార్లు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, నీ కుటుంబ ఐక్యతలో కావచ్చు, సమాధాన పడే విషయంలో కావచ్చు, ఒకవేళ అపజయం నీకు ఎదురవుతున్నప్పుడు నీ మనసులో ఒక నిశ్చయత తెచ్చుకో. ఇది దేవుని చిత్తం కాదు కావచ్చు, అందుకే ఆలకించట్లేదు. ఇది దేవుని ఉద్దేశం కాదు కావచ్చు, అందుకే ఫెయిల్యూర్ అవుతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అని నువ్వు ఆగిపో. ఎందుకంటే మన జీవితంలో ఏ పని చేయాలన్నా దేవుడు తన సమయంలోనే చేస్తాడు కానీ మన సమయంలో చేయడు. ప్రతిదానికి సమయం కలదన్నాడు. ఆ సమయ కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. మనం చేయవలసిందల్లా ఒకటే, ప్రభువా నాలో నీ చిత్తం నెరవేర్చు, నీ సంకల్పం ప్రకారంగా నన్ను నడిపించు, అది మేలైనా కీడైనా అని ఆయనకు అప్పగించుకోగలిగితే మనం ఎల్లప్పుడూ ప్రభులో సంతోషించగలుగుతాం. సనుగం, మనం దేవుని మీద ఆయాసపరచుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో సనికి సంహారకుని చేతిలో హతమయ్యారు. సంహారకుడు మనలో అసహనం కలిగినప్పుడు, మనలో నిరుత్సాహం కలిగినప్పుడు వెంటనే వాడు మనల్ని పట్టుకుంటాడు. వారికి మనం చోటిచ్చినట్టు అవుతుంది. కనుక వాస్తవాన్ని మనం గ్రహించి ప్రభు కార్యం చేసేంతవరకు తన కృపలో మనం భద్రపరచబడి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.